నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి నాయకుడు కూడా వివరించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన వైసీపీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాది వంచన 81,397 కోట్లు అంటుంది. సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలను ప్రజలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. మరి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమెంత? మరోపక్క కూటమి ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీల్లో 142 హామీలను మేము నెరవేర్చాము అంటుంది. మరి కూటమి ప్రభుత్వం నిజంగానే వంచన చేస్తోందా అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావడం కావచ్చు, ఇన్ని కంపెనీల పెట్టుబడులు కావచ్చు, అలాగే ఇచ్చిన సూపర్ 6తో పాటు కొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది సక్సెస్ఫుల్గా. అంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా. సో మరి వైసీపీ ఏమో ఇచ్చిన హామీల్లో 143 హామీలు ఎగ్గొట్టింది అంటుంది. సో ఎవరి మాటల్లో వాస్తవం ఉందంటారు? పరిస్థితి ఎలా ఉందంటారు ఏపీలో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే చాలామంది ఆనందంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఏడ్చేంత ఆనందంగా ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికే ఇచ్చిన హామీలలో అన్ని ముఖ్యమైనవన్నీ ఇంపార్టెంట్వన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. చిన్న హామీ పెద్ద హామీ అని లేదు, అన్నీ కూడా వీలుని బట్టి అన్నీ చేసుకుంటూ వచ్చారు. మొత్తం సూపర్ 6 సూపర్ 7 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అదే అంటారు. సూపర్ 6 సూపర్ 7 అంటాడు. అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేయటం. అంటే సూపర్ 6 సూపర్ 7 అని ఎగతాళి చేయటం. నీ బతుక్కి చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేసే స్థాయి ఉందా? ఫస్ట్ పాయింట్. నీవు మొత్తం తిప్పి కొడితే నీ కెరియర్ మొత్తం కూడా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. అంతకు ముందు ఏంటి అంటే 0. రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పుకోవటం తప్ప నీకు క్వాలిఫికేషన్ కూడా లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఆ తర్వాత ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటం తప్ప నీకు క్వాలిఫికేషన్ లేదు. 11 సీట్లతోటి నువ్వు అపోజిషన్ లీడర్గా కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చావు. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని కాదు మోసం చేసింది, ఫస్ట్ నిన్ను చేశాడు. 151 నుంచి అనుకున్నాడు ఒక 40 అన్నా వస్తాయిలే అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 40 కూడా రాకుండా 11కి కట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎంత మోసం చేశాడు జగన్ని. జగన్ మోసపోయాడు. మళ్ళీ నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తన బానిసలుగా చేసుకొని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువుగా మోసపోయాడు. 11 సీట్లకు వచ్చేసి. అది కసి, చంద్రబాబు నాయుడు మీద కసి. మొత్తం జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేశారట. ఈయనేమి ఇచ్చాడో పథకాలు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన, ఎస్సీలకి కేవలం ఎస్సీలకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే 22 స్కీములని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలకి ఇచ్చేవాళ్ళని, బీసీలకి ఇచ్చే స్కీముల్లో 43 స్కీములని రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఇతను అధికారంలోకి వచ్చిందే డొంక తిరుగుడుగా. అప్పుడున్న పథకాలు అప్పటికి అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న స్కీములన్నీ ఇచ్చి అదనంగా నేను నవరత్నాలు ఇస్తానని చెప్పాడు. కావాలంటే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ స్పీచ్ల్లో ఏం చెప్పాడు అంటే మొత్తం ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ అదనంగా నవరత్నాలు ఇస్తాను అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని స్కీములు ఆపేసి ఈ నవరత్నాలు తన కులం వాళ్ళకి, తన మతం వాళ్ళకి,
తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అందుకనే అంత ఘోరంగా ఓడిపోయాడు. ఘోరం అంటే ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు అంటే ప్రజలని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మోసం చేశాడు, వంచన చేశాడు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి అనే పదాన్ని గోతిలో పాతిపెట్టి అవినీతిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో చేసింది. అందుకని ఇక్కడ సూపర్ 6 సూపర్ 7 అని పెద్ద ఎటకారంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కటి స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే మనకేమన్నా తెలుసా అమ్మా? అసలు మనకేమన్నా గ్రీన్ హైడ్రోజన్ను అసలు దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ఎగుమతి చేయాలన్న ఆలోచన ఉందమ్మా? మనకి ఎంతసేపటికి దొంగ కంపెనీలు పెట్టడం, కొట్టేయటం, జే బ్రాండ్లు తీసుకోవటం, కొట్టేయటం, ఇసుక అమ్ముకోవటం, జే బ్రాండ్లు, మద్యం అన్ని డిస్టిలరీలు కబ్జా పెట్టుకోవడం, జే ట్యాక్స్ వసూలు చేయటం, ఇవి తప్ప మనకి గ్రీన్ హైడ్రోజన్ దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని విదేశాలకి ఎగుమతి చేద్దాం అన్న ఆలోచన ఏమన్నా వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి దోచుకోవటం తప్ప వేరే విధానం ఏది తెలీదు. ఇప్పుడు అందుకనే మొత్తం చంద్రబాబు నాయుడు 81,000 కోట్లు అంతా అసలు ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని చెప్తున్నాడు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదుట. అంటే ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాసే అబద్ధాలని ఒక్కొక్కటి వివరించి చెప్పాలంటే ఒక్కొక్క దానికి గంట పడుతుంది. అన్నీ అబద్ధాలే కదా, ఏది నిజం చెప్తాడు? ఆ ఒక సాక్షి పేపర్ ఒకటి పెట్టుకొని ఆ సాక్షి పేపర్తో కూడా నాకు సంబంధం లేదంటాడు. ఆ సాక్షి పేపరు అయ్యా నీదే కదా, సాక్షి పేపరు నువ్వే కదా నడిపేది, అందులో మీ ఆవిడే కదా మొత్తం అంతా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమె కదా. లేదు నాకు సంబంధం లేదంటాడు. కంపెనీ ఎవరో పెడితే ఆ కంపెనీ నీదే కదా అంటే భారతీయ సిమెంట్ నాది కదా అంటాడు. నీకు ఇంకా ఏది చెప్పినా కానీ గోవిందప్ప బాలాజీ అంటే గోవిందప్ప బాలాజీతో నాకు సంబంధం లేదంటాడు. రాజకేశ్రెడ్డి దోచుకున్నాడు కదా, రాజకేశ్రెడ్డితో నాకు సంబంధం లేదంటాడు. నీ తమ్ముడు విక్రాంత్ రెడ్డి గన్ పాయింట్లో ఒక కాకినాడ పోర్టును కొట్టేశాడు కదా అంటే అవన్నీ నాకు తెలియవు అంటాడు. అంటే అబద్ధాలు, మోసాలు ఇవన్నీ చేసుకుంటూ బతికే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రాజకీయంగా జరుగుతున్న మార్పులు ఏం కనపడతాయి, ఆర్థికంగా జరుగుతున్న ఏం మార్పులు ఎట్లా కనపడతాయి, సామాజికంగా మనం సాధిస్తున్న అభివృద్ధి ఎట్లా కనపడుతుంది, ఇతనికి ఏమీ కనపడే అవకాశం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోటలో నివసిస్తూ ఉంటాడు. ఆ అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అయితే డివిఎస్ గారు, నాకు ఇక్కడ ఒకటి క్లారిటీ మిస్ అవుతుందండి. తల్లికి వందనం వచ్చేపాటికేమో మా పథకాలనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏడాది పాలన వచ్చేసరికి మా పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే గతంలో కూడా ఒక న్యూస్ చూసాం, ఒక 2-3 నెలల క్రితం ఒక వ్యక్తి ఒక చోట చనిపోతే వాళ్ళ తెలంగాణ పేపర్లో వచ్చేసరికి ఏమో ఇక్కడ వాళ్ళ అల్లుడు ఎవరో చంపేశారని రాశారు. అదే ఆంధ్ర పేపర్ వచ్చేసరికి టీడీపీ వాళ్ళు చంపేశారు అని చెప్పి రాయటం జరిగింది. అప్పట్లో మనం విన్నాము, చదివాము కూడా. అలాగే ఇప్పుడు ఈ పథకాల విషయానికి వచ్చేసరికి కూడా ఏడాది అంటే కూటమి ప్రభుత్వం ఏడాది మోసాల పాలనకు 81,398 కోట్లు మోసం అని చెప్పి రాశారు. దీనికి సంబంధించి కొన్ని స్కీమ్స్లో ఎంతెంత వాళ్ళు మోసం చేశారన్నది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఒకసారి దాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ తల్లికి వందనం వచ్చేసరికి 13,112.82 కోట్లు అన్నారు. ఇక్కడ అన్నదాత సుఖీభావ కింద 10,716.53 కోట్లు అంటున్నారు. కానీ అన్నదాత సుఖీభావ నిధులు ఇంకా విడుదల కూడా చేయకముందే దాంట్లో స్కామ్ ఉందని చెప్పి ఎలా అంటే ఇన్ని కోట్లు కొట్టేశారని చెప్పి ఎలా తెలిసిందంటారు? అండ్ ఉచిత బస్సు కింద మహిళలకు 3,500 కోట్లు అంటున్నారు. ఇది కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా.
సో అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇంకా అమలు అవ్వలేదు కాబట్టి అఫ్కోర్స్ దాన్ని 7,200 కోట్లు అన్నారు, ఒప్పుకోవచ్చు. అలాగే మత్స్యకారులకు ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కిందకి ఇన్ని వేల కోట్ల స్కామ్ అని ఇచ్చారు, అంటే ఎగనామం పెట్టింది అని ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కూడా ఇంకా విడుదల చేయలేదు. రైతులకు 1,385 కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించని సర్కారు, ఇది చెల్లించలేదు కాబట్టి ఓకే. ఇలా అంటే కొన్ని పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయకముందే దాంట్లో ఇన్ని మోసాలు జరిగినాయని వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఆయన ఏమని రాశాడు ఆ పేపర్లో, ఆయన ఏమని అంటున్నాడు, 81,398 కోట్లు మోసం చేశాడనా, 81,398 కోట్లు మేలు చేశారని అర్థం. అంటే జగన్ ఏది చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయనంతా కూడా రివర్స్, ఆయన నడక రివర్స్, ఆయన మాట రివర్స్, ఆయన నడత కూడా రివర్సే. నడత రివర్స్, ఏది టెండర్లు రివర్స్, రూలింగ్ రివర్స్, లా అండ్ ఆర్డర్ రివర్స్. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి. ఇప్పుడు తను ఏది చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. 81,398 కోట్లు మేలు చేసిందనమాట ఈ ప్రభుత్వం ప్రజలకి. అది ఇవాళ సాక్షి మీడియా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలకు తెలియజెప్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క పింఛన్ల మీదే 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏది ఇవాళ వృద్ధాప్య పింఛన్లు, లేకపోతే ఈ ఒంటరి మహిళలు, లేకపోతే ఈ దివ్యాంగులు, ఆ తలసేమియా వ్యాధిగ్రస్తులు, నువ్వు ఇవ్వలేకపోయావేంటి? నువ్వెంత ఖర్చు పెట్టావు ఆ స్కీమ్ మీద ఏడాదికి? అంటే నువ్వు 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పెట్టలాడావు. నువ్వు ఖర్చు పెట్టిన దానికన్నా 14,000 కోట్లు పింఛన్లు ఎక్కువ ఇవ్వడం మోసమా? అమ్మఒడికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 5,000 కోట్లు ఖర్చు పెట్టావు. వీళ్ళెంత విడుదల చేశారు? నిన్న 10,000 కోట్లు విడుదల చేశారు. అంటే నువ్వు విడుదల చేసిన దానికన్నా రెట్టింపు విడుదల చేయడం, 5,000 కోట్లు అదనంగా ఇవ్వటం మోసమా? నువ్వు ఎంతమంది తల్లుల ఖాతాల్లో నువ్వు డబ్బు వేసావు? 42 లక్షల మందికి వేసావు. వీళ్ళు ఎంతమంది ఖాతాల్లో వేశారు? ఇప్పుడు ఇవాళ వరకు 67 లక్షల ఖాతాల్లో వేశారు. అంటే నువ్వు వేసిన వాళ్ళకన్నా 25 లక్షల మంది తల్లులకి ఎక్కువగా మేలు చేయడం మోసమా? ఏది మోసం? నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు వాళ్ళు తెరిచారు. అబ్బే ఎంత మోసం! నేను మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరుస్తారా? నువ్వు గుంతలు పెట్టిన రోడ్లు వాళ్ళు పూడ్చారు. అసలు మామూలు మోసమా? నేను గుంతలు పెడితే మీరెవరు మోసం చేయడానికి? మీరెవరు వాటిని పూడ్చడానికి? 1,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్లు గుంతలు పూడిస్తే అదొక మిషన్ అప్రోచ్. వాళ్ళ ఏంటి ఈ రోడ్లపై గుంతలు, జగన్ పెట్టిన గుంతలు పూడ్చడం అన్నమాట. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు నేను తీసుకురాలా, మీరు ఎందుకు తీసుకొస్తారు? మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. ఎంత మోసం! నాకు అర్థం కడతారా? ఎంత మోసం! అమరావతికి మరి నువ్వు 63,000 కోట్లతో నువ్వు ప్రధాని మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన చేపిస్తావా? ఎంత మోసం! విశాఖపట్నంలో నువ్వు మోడీని తీసుకొచ్చి నువ్వు అక్కడ మరి 2 లక్షల కోట్లతో నువ్వు అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేస్తావా? అంటే ఏది మోసం? ఇందాక అంటోంది అదే, ఏది మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజం చెప్పాడు అనుకో, నిజం అని అంటున్నాడు అనుకో, అది అబద్ధం. అతను అబద్ధం అని అంటున్నాడు అనుకో, అది నిజం అన్నమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ చెల్లి షర్మిలకు తెలుసు, తర్వాత జనానికి మొన్న తెలిసిపోయింది. 5 ఏళ్ళు అతని పరిపాలనలో తెలిసిపోయింది. కొంచెం నువ్వే తెలుసుకోవాలి. ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం అనుకున్నదే తీసుకో, ఏది ఇవాళ ఆడబిడ్డనిది మీరు చదివారు కదా, 1,500 ఎంతో ఇస్తామన్నారు. దాన్ని P4కి లింక్ చేశారు. అసలు P4 అనే పథకం ఒకటి పెట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలని ఇవాళ మరి సమాజానికి మీరు ఇంత పొందారు, సమాజం నుంచి మీరు సమాజానికి ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ వాళ్ళని ఏం చేశారు? గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. ఆ తర్వాత విద్యార్థుల్ని దత్తత తీసుకుంటున్నారు. నెక్స్ట్ నిరుద్యోగుల్ని వాళ్ళే ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అసలు ఏకంగా ఒక పారిశ్రామికవేత్త అయితే మండలమే దత్తత తీసుకున్నాడు, మేఘా కృష్ణారెడ్డి. నువ్వు కూడా ఆయనతో పనిచేయించుకున్నావుగా. అదేది ఆ పోలవరం కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చాడు. నువ్వెందుకని ఆ మండలం ఆయనతో దత్తత చేసుకోమని చెప్పలేదు? ఆ దత్తతకి ఎంత ఖర్చు అవుతుందో చూసి అది నాకు ఇయ్యని అడిగాడు. అంటే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి తన జేబులు నిండటం, తన వాళ్ళ జేబులు నింపటమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ఇవాళ ఖజానా ఖాళీ చేశారు.
10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటూ ఇంత సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు నెత్తిన పెట్టుకుని కొలుస్తుంటే నువ్వేమో మరి ఈ విధంగా గంగవెర్రులెత్తిపోతుంటే. ఇప్పుడు మనం చూసాం పెన్షన్లు, ఆ పెన్షన్ల మీద సర్వే చేశారంట సత్యమూర్తి గారు. పెన్షన్లు ఇవాళ ప్రజలకు ఎలా అందుతున్నాయి, మీరు సాటిస్ఫై అయ్యారా లేదా, దానిలో లోపాలు ఏంటనంటే 82% సాటిస్ఫాక్షన్. ఒక్క పెన్షన్ల మీదే 82% సాటిస్ఫాక్షన్. అదేంటి? అదొక బెంచ్ మార్క్, అదొక ల్యాండ్ మార్క్. ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వానికి 82% సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ ఒక్క స్కీమ్లో వచ్చినటువంటి సాటిస్ఫాక్షనే ఆ గవర్నమెంట్ పట్ల ప్రజల యొక్క సంతృప్తిగా మనం తీసుకోవాలి. నువ్వు ఆ పనులు ఎందుకని చేయలేదు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు మీరు వరుసనే చెప్పారు, ఆ అన్నదాత సుఖీభవ ఏదో చదివారు మీరు, ఇంత కోట్లు అని వారం రోజుల్లో వేస్తున్నారు. నువ్వు చేసినటువంటి ఆ రైతు భరోసానా ఏంటది? అది మోసం, అది మోసం. రైతు భరోసా నువ్వు ప్రజలు ఆ రైతులకి 20,000 కోట్ల మోసం చేశాడన్నారు. అది 13,500 ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా 13,500 ఇస్తానన్నాడు. నువ్వు చివరికి ఏం చేశావు? కేంద్రం ఇచ్చేది కూడా కలిపావు. 6,000 ఎగ్గొట్టాడు. ఒక్కో రైతుకు 6,000 ఎగ్గొట్టిన నువ్వు మోసగాడివా? ఇవాళ మరి 14,000 ఇస్తున్నారు రైతుకి, కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 20,000 ఇస్తున్నారు. అది మోసమా? మత్స్యకారులకు నువ్వు వేట నిషేధ సహాయం ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చావు. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంత మోసం అండి! ఇప్పుడు చేనేత కార్మికులకి వాళ్ళ చేనేత రంగం పైన GST ఎత్తేసారు. మోసమా? పవర్ లూమ్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మోసం. పవర్ లూమ్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తే మోసం అంటే ఇంకేం చెబుతాం? పవర్ లూమ్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం ఒక మోసం. హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం అసలు మామూలు మోసం కాదు జగన్ దృష్టిలో. మోసగాడి కళ్ళకి అంతా మోసంగానే కనపడుతుంది. అంటే లోపం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఉంది. అయితే సార్, మేము 1 సంవత్సరంలోనే 5 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి మేము చేసి చూపించాము. ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వంలో 1 సంవత్సరంలోనే 5 సంవత్సరాలు నష్టం కనిపిస్తోంది. ప్రతి వారాన్ని అప్పుల వారంగా మార్చారు. దాదాపు 1,58,604 కోట్లు ఈ ఏడాదిలోనే అప్పు చేశారు. ఇంత అప్పు చేసినా కూడా హామీ ఇచ్చినట్టు సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయారు. సూపర్ 6 తీసి పక్కన పెట్టిన 143 హామీలను ఎగ్గొట్టింది అని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో నిజంగానే అంత అప్పు అయిందంటారా ఆంధ్రప్రదేశ్కి? ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే అబద్ధాలకు కూడా అంతు పొంతు ఉండాలి. బడ్జెట్లో ప్రొవిజన్ ఎంత పెట్టుకున్నారు, అప్పు చేయడానికి ప్రొవిజన్ ఎంత పెట్టుకున్నారు, వాస్తవంగా ఎంత? అబద్ధం ముందు పుట్టిందా, జగన్ ముందు పుట్టాడా? ముందు జగన్ కన్నా ముందు జగన్ వాళ్ళ అన్నయ్య పేరు అబద్ధం. అంటే ఇక్కడ మీకు వార్షిక బడ్జెట్ చేసుకునేటప్పుడు మనం FRBM లిమిట్స్ ప్రకారం ఎంత అప్పు చేసుకోవచ్చో అంత చూపిస్తారు బడ్జెట్లో. వాస్తవంగా అంత అప్పు చెయ్యరు కూడా. జగన్మోహన్ రెడ్డి టైంలో మొదటి నెల నుంచే, ఇతను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి మంగళవారం అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్లాస్టిక్ బొచ్చబొట్టు, అంటే మామూలు ఈ సత్తు బొచ్చు కూడా లేదు, ప్లాస్టిక్ బొచ్చబొట్టుకొని రిజర్వ్ బ్యాంకు దగ్గర కూర్చొని అయా ధర్మం అని అడుక్కు తెచ్చుకున్నాడు. ఏ వారము మిస్ చేయలే. ఇప్పుడు ఎక్కడన్నా అటువంటి వార్తలు కనపడుతున్నాయా? ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్నట్టు మీకు ఎక్కడన్నా కనిపించిందా? ఏదైనా అప్పు చేసేటప్పుడు ధైర్యంగా ఇదిగో మేము ఇది అప్పు తీసుకొస్తున్నాము అని అంత పారదర్శకంగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక్కడ అప్పు తీసుకొచ్చే ప్రతిదీ కూడా, అంటే మీకు అర్థం కావటానికి ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తా. ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకొచ్చిన అప్పులో మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు పెడుతుంది అనేది చూడాలి. అంటే తీసుకొచ్చే అప్పుని పప్పు బెల్లాల్లాగా తింటున్నారా, దాన్ని బట్టి ఒక ఎస్సెట్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా
అనేది చూడాలి. క్వాలిటీ అప్పు అంటారు దాన్ని. ఎసెట్ క్రియేట్ చేస్తే భవిష్యత్తులో దాని నుంచి ఆదాయం వస్తుంది. దాన్నే సంపద సృష్టి అంటారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల కాల పరిమితిలో ఆయన తెచ్చిన అప్పుల మీద 22.15% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులో 59.18% క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టారు. అంటే మూలధన వ్యయంకి పెట్టారు. అంటే తీసుకొచ్చిన అప్పుని ఎవరు సద్వినియోగం చేశారు. ఇప్పుడు ఇంకా అసలు ఆ పరిస్థితి అక్కడ దాకా రాలేదు, అక్కడ దాకా రాదు కూడా. ఎందుకు అంటే మీరు అప్పులు తీసుకొస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తూనే ఉందా లేదా? ఎందుకు వస్తుంది? ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఈ రాష్ట్రం దివాలా ఎత్తలేదు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ఈ రాష్ట్రం డెవలప్ అవుతున్నది, ఈ రాష్ట్రం మాకు కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, ల్యాండ్ ఇస్తుంది అని నమ్మకం కలిగితే పెట్టుబడులు వస్తాయి. ఈ రాష్ట్రం దివాలెత్తింది, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా అన్యాయం అయిపోయింది, ఈ రాష్ట్రం మనం వెళ్ళినా కానీ మనకి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వదు, ఫ్యాన్ తిరగడానికి కరెంటు కూడా ఇవ్వదు అన్న పరిస్థితి ఉంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఎందుకు వస్తాడు? రాడు. అందుకని ఇప్పుడు రాష్ట్రం 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఒక్క సంవత్సరంలో ఆకర్షించింది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారంటే, ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి చూసి రమ్మను. ఈ తల్లికి వందనం పడ్డ తర్వాత మొత్తం తల్లులందరూ అసలు ఎంత అద్భుతంగా చేశాడు, మా పిల్లలందరినీ చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అని ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. 9 లక్షల ఉద్యోగాలు కల్పన చేయటానికి ప్లాట్ఫామ్ రెడీ చేశారు. అంటే మొత్తం అంటే ప్రోగ్రెసివ్ స్టేట్కి ఇవన్నీ గుర్తులు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇవి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. అతనికి ఎంతసేపటికి సంపాదించుకోవటం, దాన్ని దాచిపెట్టుకోవటం, వెబ్ ఆఫ్ కంపెనీలు సృష్టించటం. అంటే మామూలు సాలెగూడులో ఉన్నట్టు అదంతా పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టాలి, మధ్యలో దోచుకున్నది ఎక్కడ పెట్టాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా రావాలి అని ప్లాన్ డిజైన్ వేసుకోవటం తప్ప అతనికి ఏమీ రాదు, ఏమీ చేత కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి ఏడవటం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాదు. రైట్. అదే సార్, ఇంకా ఏడాది అయ్యింది కాబట్టి మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఇచ్చింది మేనిఫెస్టో, వీళ్ళు ఇచ్చింది మానిఫెస్టో. మేము 4 పేజీల మేనిఫెస్టో ఇచ్చాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంలాగా భావించాం. మేము ఇచ్చిన దాంట్లో 95% హామీలు అమలు చేశాం. ఒక్క సంవత్సరంలోనే దాదాపు కొన్ని లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలాగా చేశాము అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉందంటారు సార్? ఇప్పుడు ఏది మేనిఫెస్టో ఏది మాయఫెస్టో అనేది చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు కాదు. చెప్పాల్సింది ఎవరు? జనం. మీది మేనిఫెస్టో అయితే మరి జనం నేను 151 నుంచి 11కి ఎందుకు దించారు అంటే అది మాయఫెస్టో కాబట్టి నేను 11 సీట్లకి ఇవాళ తొక్కి పట్టారు. నిజంగా ఇప్పుడు ఒకటి మీరు చెప్పారు కదా, ఏంటి 143 హామీలు ఎగ్గొట్టారు ఈ ప్రభుత్వం అనో ఏదో అన్నారు ఇంట్రోలో ఇందాక. నువ్వు 136 స్కీములు నువ్వు రద్దు చేశావని సత్యమూర్తి గారు చెప్పారు. లిస్టు కూడా చదివారు ఆయన. బీసీలు అవన్నీ, ఎస్సీలు అవన్నీ. ఇవాళ సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, ఆదరణ, దుల్హన్, ఎన్ని స్కీములు రద్దు చేశాడు? అన్నీ ఎత్తిశాడు. నువ్వు రద్దు చేసిన స్కీములన్నీ, నువ్వు నొక్కిన బటన్లన్నీ. 136 సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఏడాదిలో బటన్ ఒకటి నొక్కట్లేదంటాడు. నువ్వేంటి నువ్వు అసలు బటన్ నొక్కటం సాక్షి కదా. జనానికి ఏమని చెప్పాడు? మీ ఖాతాల్లో డబ్బు వేస్తున్నానన్నాడు. ఎవరి ఖాతాల్లో డబ్బు వేసుకున్నాడు? ఆయన ఖాతాలో ఆయన వేసుకున్నాడు.
సాక్షికి 600 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి మేనిఫెస్టో గురించే వద్దాం. ఎంత శాతం హామీలు అమలు చేశాడంట? 95%. అందుకే 6% సీట్లు వచ్చినాయా? 95% నువ్వు హామీ చేస్తే ప్రజలు 6%, వాళ్ళకి 95% సీట్లు ఇచ్చారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాడు చంద్రబాబు మాట్లాడితే. చూసావా? 95% హామీలు జగన్ అమలు చేస్తే 95% సీట్లు చంద్రబాబుకి ఇచ్చారు. అంటే ఏంటి? ఇతను అమలు చేసింది 6% మాత్రమే. అందుకే 6% సీట్లకు ఆయన్ని పరిమితం చేశారు. జనం చాలా విఘ్నులు, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు కానీ అమాయకంగా ఉంటారు. ఏం అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటాం. జనం పిచ్చోళ్ళు అనుకుంటాం, మనం పిచ్చోళ్ళం. జగన్ పిచ్చోడు ఒక రకంగా చెప్పాలంటే. జనాన్ని మోసం చేయాలని జగన్ చూస్తే జగన్ మాత్రం భలే మోసం చేశారండి జనం మాత్రం. అరే ఏమి మోసం అంటే అది కూడా అన్నాడు ఆ రోజు. రిజల్ట్ వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టి రైతులు నన్ను మోసం చేశారు, 60 లక్షలు రైతులు, మహిళలు మోసం చేశారని చెప్పాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను గెలవనందుకు ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? జనాన్ని బ్లేమ్ చేస్తున్నాడు, రైతుల్ని బ్లేమ్ చేస్తున్నాడు, మహిళల్ని బ్లేమ్ చేస్తున్నాడు, యువతని బ్లేమ్ చేస్తున్నాడు. మేనిఫెస్టో విషయానికి వద్దాం. ఏంటి 95%? నవరత్నాలు, మద్య నిషేధం ఒక రత్నం. ఏంటది దాని పరిస్థితి? అమలు చేశాడా? మద్య నిషేధం ముసుగులో ఇవాళ ఈ కేసులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 7 అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరు? వీళ్ళందరూ కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, ఆ చాణక్య, దిలీప్, ఆ బ్యాచ్ అంతా అరెస్ట్ అయింది. దేనికి? మేనిఫెస్టో మొట్టమొదటి రత్నం మద్యపాన నిషేధం, జలయజ్ఞం ఇంకో రత్నం. నువ్వు చెప్పే మేనిఫెస్టో లిస్టు చదువుతున్నాయి నువ్వు. ఏది మాయ ఫస్టో ఏది మేనిఫెస్టో అంటే జలయజ్ఞం ఏమని చెప్పాడు? మొత్తం ప్రాజెక్టులు 5 ఏళ్లలో కట్టేస్తా అన్నాడు. కట్టావా? పోలవరాన్ని ముంచేశాడు, డయాఫ్రమ్ వాల్ కొంగదీశాడు, గైడ్ బండ్ ముంచేశాడు, హంద్రి నీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంతా పాడు పెడితే చంద్రబాబు ఏం చేశాడు? ప్రాజెక్టుల యాత్ర అని ఒకటి చేపట్టాడు. నువ్వు నిజంగా ఖర్చు పెట్టి ఆ పనులు చేస్తుంటే ఇవాళ చంద్రబాబుకి అసలు స్పేస్ ఉండేదా? అంటే చేసుకున్నదంతా నువ్వు మోసం చేశావు జనాన్ని, జనం నిన్ను మోసం చేశారు. చంద్రబాబుకి ఏం సంబంధం? ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, జనం తెలుసుకోవాలి ఎవరు తెలుసుకుంటున్నాడుగా. పొదిల్లో ప్రజల మీద రాళ్ళు వేయించాడు కదా. అసలు ఆ దాడేంటి? నువ్వు వెళ్తోంది పరామర్శకి, పరామర్శ యాత్రకి వెళ్తూ ఈ విధంగా దాడులు చేస్తారా? తెనాలి పోతావు, అక్కడ ఒక షో, అక్కడ ఒక వీరంగం, లేకపోతే పొదిలిపోతావు, అక్కడ ఒక వీరంగం, మహిళలు తలలు బద్దలు కొడతారు. రాఫ్తాడు పోతాడు, హెలికాప్టర్ మీద రాళ్ళు ఎంచుతాడు, తన హెలికాప్టర్ మీద తనే రాళ్ళు ఎంచుకుంటాడు, తనే వాట్సాప్లో మెసేజ్లు పెడతాడు. అంటే ఇవాళ పేదలకు ఇళ్ళు కట్టిస్తానన్నాడు కదా, ఇంకో రత్నం. ఏం చేశాడు? కట్టారా? కుంభకోణాలు. జగనన్న కాలనీలు ఎక్కడ చూసినా కుంభకోణమే. ఏడాదికి 5 లక్షల ఇళ్ళు కడతానన్నాడు. 25 లక్షల ఇళ్ళు కట్టాలి కదా మరి నువ్వు. అరే ఇళ్ళు కాదు నేను ఊళ్ళు కడుతున్నా అన్నాడు, ఊళ్ళు మింగేశాడు. ఏది? దాన్ని కూడా స్కామ్ చేశాడు కదా. ప్రతి రత్నం అతనికి ఏంటనమాట? ఒక కుంభకోణం. నవరత్నాలు, నవకుంభకోణాలు. అతను చేసింది 99% హామీల అమలు కాదు, అతను చేసింది 99% అవినీతి, కుంభకోణాలు. దాని ఫలితం ఇవాళ ఆ పార్టీ ఓటమి, వాళ్ళు కేసులు, జైళ్ళు, అరెస్టులు, ఆసుపత్రులు. కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీము అప్లికబుల్ చేస్తుంది, చక్కగా ఉపయోగించుకోవచ్చు, ఇళ్ళు కట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టావని అడిగితే 3 అని చెప్పాడు. 3 ఇళ్ళు కట్టాడు. ఈయన వచ్చి నేను అన్నీ ఇంప్లిమెంట్ చేశాను 99% అంటాడు. ఆ 1% ఇంప్లిమెంట్ ఏదో చెప్పు, ఆ ఒక్కటి. ఇంతకుముందు 99 సార్, ఇప్పుడు 95 అంటున్నారు. 95 అది కొంచెం తగ్గించుకున్నాడు. 99% అన్నాడు కదా. నువ్వు ఆ అమలు చేయని ఒక్క హామీ అంటూ చెప్పు. ఏదే అమలు చేయకుండా అది కూడా పాపం అమాయకుడు కదండి జగన్మోహన్ రెడ్డికి. అవగాహన లేక ఆయన హామీ ఇచ్చాడు. అవగాహన ఉంటే అంతకు ముందరే ఇచ్చేవాడు.
అంటే అవగాహన లేని నాయకుడు ముఖ్యమంత్రిగా అవసరమా? అవగాహన లేని పార్టీ మాకు వద్దని కదా ఈ తిరస్కారం ప్రజలు. ఈ తల్లికి వందనం స్కీమ్ గురించి ఇందులో రాశాడండి. తల్లికి ఎప్పుడు వచ్చింది, కొత్త ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, ఏ రోజున వచ్చింది, విద్యా సంవత్సరం అప్పటికి ప్రారంభం అయిపోయింది. ఆ సంవత్సరం నీకు అది ఇంప్లిమెంట్ చేయటం అనేది కుదిరే పని కాదు. ఏ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు అమలు చేశాడు చూడండి. 9 నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు. నువ్వు 9 నెలల తర్వాత నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించినాయో మనకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం అంతా కూడా హంబాకు బోగస్ డీటెయిల్స్ తోటి నువ్వు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసావు. ఇప్పుడు పక్కడ్బందీగా కరెక్ట్గా ఎవరైతే తల్లులు, నిజమైన తల్లులు, పిల్లల్ని చదివించుకునే నిజమైన తల్లులు ఎవరుంటారో వాళ్ళ ఖాతాల్లో డైరెక్ట్గా డబ్బులు పడేలాగా ఈ రోజున నారా లోకేష్ ప్లాన్ చేశాడు. మరి ఈ ప్లానింగ్కి టైం పడుతుందా? ఆయన లెక్కలు తీసుకోవటానికే 3 నెలలు పట్టిందని చెప్పాడు. అసలు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించిన డీటెయిల్సే లేవు. ఏం చేసావు? జీవోలు దాచిపెడతావు, లెక్కలు ఎగరగొడతావు. మొత్తం అక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి చంద్రబాబు నాయుడు పెడితే దాన్ని చెడగొట్టావు. ప్రతిదీ చెడగొట్టడం, మొత్తం కలగా పులగం చేయటం, డబ్బులు కొట్టేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి స్కీమ్. అది ఇప్పుడు వాటి అన్నిటినీ సెట్ చేసి ఈ రోజున తల్లికి వందనం స్కీమ్ ప్రవేశపెట్టారు. ఇమ్మీడియట్గా అమలు చేస్తున్నారు. 93% మంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తున్నాము అని చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు. 93% మంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా మిస్ అయితే వాళ్ళు అప్లై చేసుకుంటే మేము తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకేంటి, నీ సమస్య ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి అంటే చంద్రబాబుకి మంచి పేరు వస్తున్నదండి, రాకూడదు. లోకేష్ ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడండి, అట్లా చేయకూడదు అన్న దుగ్ధ, కడుపులో మంట తప్ప నువ్వు ఆ స్కీమ్ని విమర్శించేంతటి వాడివా నువ్వు? ప్రతి స్కీములో కూడా ఒక స్కామ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు స్కీములాగా ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. స్కీములు అందుకనే ప్రతి వాళ్ళకి అందుతున్నాయి. పెన్షన్లు అసలు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ప్రోగ్రాం పెట్టుకొని పెన్షన్ ఇవ్వటానికి వెళ్ళి మొత్తం ఆ గ్రామం మొత్తం, గ్రామం అయితే గ్రామం, పట్టణం అయితే పట్టణం, అక్కడ మొత్తం తిరుగుతాడు. తిరిగి వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని అప్పటికప్పుడు వాటిని శాంక్షన్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడన్నాడు చేసావా జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు అసలు ప్రజల దగ్గరికి రాలేదు, నువ్వు ఎవరిని కలవలేదు. నేను ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తున్నా, అన్నీ ఆయనకి చెప్పండి అన్నారు. అన్ని లెక్కలు అప్పగించటమే తీసుకొచ్చి. అటువంటి గవర్నమెంట్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఎట్లా నడపాలో ఇప్పటికైనా తెలుసుకోమని, మళ్ళీ అతనికేం అవకాశం రాదు, కానీ తెలుసుకోవటం మంచిది కదా.